పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హెజ్బుల్లా టార్గెట్ గా లెబనాన్లో ఇజ్రాయెల్ వరుస దాడులు కొనసాగుతుండగానే ఇటు సిరియాలో అమెరికా అటాక్ చెమటలు పుట్టిస్తోంది. ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం విరుచుకుపడుతోంది. అమెరికా దళాల దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, ఆల్ ఖైదా అనుబంధ సంస్థ హురాస్ ఆల్ దీన్కు చెందిన 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా ప్రకటించింది. తాము మట్టుబెట్టిన వారిలో 2 కీలక నేతలు కూడా ఉన్నట్లు పేర్కొంది. వాయువ్య సెంట్రల్ సిరియాలో 2 వేరువేరు ఆపరేషన్లు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. తాజా దాడులతో ఐసిస్ శక్తి సామర్థ్యాలు దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే మిత్ర దేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించే వారి విషయంలో ఉపేక్షించబోమని తెలిపింది. ఇదిలా ఉండగా గతంలో పెద్ద ఎత్తున సిరియా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఐసిస్ గ్రూప్ మళ్లీ విస్తరించకుండా అడ్డుకునేందుకు అక్కడ అమెరికా ప్రస్తుతం దాదాపు 900 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. స్థానిక భాగస్వాములు కుర్దిష్ నాయకత్వంలోని సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్స్తో కలిసి అమెరికా పనిచేస్తుంది. ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న వ్యూహాత్మకంగా కీలకమైన వాయువ్య సిరియాపై అమెరికా దృష్టి సారించింది. ఇరాక్ సరిహద్దులకు సమీపంగా ఉండే ఈ ప్రాంతం ఇరాన్, సిరియా, ఇరాక్ మధ్య ఆయుధాలు, సిబ్బంది తరలింపునకు కీలకమైంది. అందుకే అమెరికా ఈ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకుంది. ఓవైపు గాజా, మరోవైపు లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. హెజ్బుల్లా లక్ష్యంగా గత 2 వారాల నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1000 మందికి పైన ప్రాణాలు కోల్పోగా మరో 6000 మంది గాయపడ్డారు. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా కూడా హతమయ్యారు. ఇప్పుడు అమెరికా సైతం సిరియాపై అటాక్ చేయడంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.